నిర్మోహమాటంగా, నిర్భయంగా మాట్లాడే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో మాళవిక మోహన్ ఒకరు. మనిషే కాదు, ఈమె నటన బోల్డ్ గానే ఉంటుంది. రజనీకాంత్ హీరోగా నటించిన పేట తర్వాత కాలీవుడ్ కు పరిచయమైన మలయాళీ భామ ఈమె. ఆ తర్వాత విజయ్ కు జతగా మాస్టర్, ధనుష్ కు జంటగా మారన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇటీవల విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ లో ప్రతినాయకి ఛాయలున్న విభిన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ మాళవిక మోహన్ తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో నటిస్తున్నారు. తాజాగా కార్తీతో కలిసి సర్దార్ 2లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఓ సమావేశంలో కొందరు నటులపై ఈమె విరుచుకుపడ్డారు. సినిమాలో కొందరు నటులు మహిళల్ని గౌరవిస్తున్న ముసుగులో మంచి పేరు పొందుతున్నారని మాళవిక మోహన్ ఆరోపించారు. తాను గత 5 ఏళ్లుగా అలాంటి ముసుగున్న నటుల్ని చాలా మందిని చూశానని అన్నారు. ఎలాంటి సమయాల్లో మహిళలపై మంచిగా మాట్లాడాలన్నది వారికి బాగా తెలుసని, అయితే కెమెరా వెనుకకొచ్చేసరికి వారు ఎలా మారుతారన్నది తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. సినిమా రంగంలో ఆడ, మగ అనే తారతమ్యం ఇంకా వేళ్లు వేసుకునే ఉందని, దీనికి అంతం ఎప్పుడన్నది తనకు తెలియడం లేదని మాళవిక మోహన్ వాపోయారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.